డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు, నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో తెలుసా? క్యాబినెట్ ర్యాంక్ అంటే ఒక ప్రభుత్వ వాహనం ఉంటుంది, ప్రభుత్వమే పెట్రోల్ బిల్లు, ఫోన్ బిల్లు, ట్రావెల్కి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రావెల్స్ చేస్తే ప్రభుత్వమే బిల్స్ చెల్లిస్తుంది. ఆయన అది యాక్సెప్ట్ చేయలేదు. నాకు ₹1 అవసరం లేదు, ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని నిర్వహిస్తానని చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మీరందరూ రాబోయే తరం, మీ అందరి కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్, ఇక్కడ చాలా మంది పిల్లలు తెలుసు, ప్రాథమిక పాఠశాలలో 1st క్లాస్ టు 5th క్లాస్ కొన్ని స్కూల్స్ లో ఒకే టీచర్ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు, అన్ని సమస్యలు పరిష్కరించామన్నా. కానీ కనీసం 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ మేము తీసుకొచ్చాం. మీరు చూసారు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడున్న పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత నేను నెరవేర్చాల్సిన బాధ్యత మేము చేస్తాం, ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ప్రయోజకులుగా మారాలి. సమాజాన్ని మనం లీడ్ చేయాలంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది. ఈరోజు క్రమశిక్షణ, పట్టుదల నాలో ఉందంటే దానికి కారణం నా తల్లి భువనేశ్వరి గారు. చిన్న వయసు నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారు లేదు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టేది. ఒక్క చిన్న తప్పు చేసినా గట్టి కొట్టేది. ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తూలినా ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ పెడుతుంది, నువ్వు మాట్లాడి నాకు ఇష్టం లేదు, ఇట్లా నువ్వు మాట్లాడకూడదని ఇప్పుడు కూడా చెప్తాను. సో అందుకే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అందరినీ మేము అనుసంధానం చేశాం. ఇంతేకాకుండా నేను కూడా కోరేది, ఇక్కడున్న మీ అందరి నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి, దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న యువకులందరిపైన ఉంది, మీ పైన ఉంది. ఇంట్లో ఎవరినది వాడితే మీరు వాడద్దు, మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వికసిత్ భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళు సమానం అనేది నిరూపించాలి, ఆచరణలో తీసుకురావాలి. కేవలం టెక్స్ట్ బుక్స్ లో కాదు, అమలు చేయాలి. ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో, ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది. అందుకే ఇక్కడున్న అబ్బాయిలందరూ చెప్తున్నా, అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే నేనే వస్తా, 2 గట్టి కొడతా. మాకు మొహమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో. కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు, మహిళల్ని మనం గౌరవించాలి. ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు. సుమారుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్ గా మిగతా విద్యార్థులందరూ చూస్తాం జరిగింది. ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు, ఎందుకంటే మీతో చాలా మంది పోటీ పడ్డారు.
వాళ్ళు కూడా